హలో అండి, చూడ్డానికి ఇవి పిట్టగుల్లా కనిపిస్తున్నాయి కదా, కానీ నోట్లో వేసుకుంటే మాత్రం బూర్మిఠాయిలాగా కరిగిపోతాయండి. మరి ఇలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఇలా సన్నని సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా తుక్కు అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కోవా కానీ వేసేసుకొని ఇలా కాస్త దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న బౌల్స్ తీసుకొని లైట్గా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో ఇలా హోల్లా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. ఆలోపు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు చికెన్ పాలు వేసేసుకుందాం. అలాగే దానిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలకోవలాగా ప్రిపేర్ అయిపోవాలి. మరి దగ్గర పడేద్దు. ఇలా కాస్త లిక్విడ్గా ఉన్నప్పుడే దీనిలోకి యాలకుల పౌడర్ కూడా వేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని జస్ట్ ఇలా టచ్ చేస్తామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయన్నమాట. ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ క్రీమ్ వేసుకున్నామంటే ఎంతో టేస్ట్గా ఉండి స్వీట్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్. ఇంట్లో సోరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే ఏం చేయాలో తోచినప్పుడు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం లేత సోరకాయ తీసుకొని పైన పీలప్ చేసుకొని ఆ తర్వాత ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బౌల్లోకి కప్పు వరకు బియ్యపిండిలో మనం గ్రేట్ చేసుకున్నటువంటి ఈ సోరకాయ తురుము, అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర కచ్చాపచ్చి దంచేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొన్ని వేయించినటువంటి పల్లీలు, కరివేపాకు, పసుపు, అలాగే కొద్దిగా వాము కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్నటువంటి ఈ సొరకాయ తురుముతోనే పిండి అంతా కూడా తడిసిపోతుంది. సో ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా మందపాటి పాన్ లాంటిది కానీ లేదంటే గంజి కానీ తీసుకొని అడుగున ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పలచగొత్తేసుకొని పైన కాస్త నువ్వులు చల్లేసుకొని ఇలా హోల్స్లా పెట్టేసుకొని ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సర్వపిండి రెడీ అయిపోతుంది. మరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలకోవా రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని లీటర్ వరకు చికెన్ పాలు వేసుకోవాలి. పాలనేవి మరిగించుకోవాలి. పాల క్వాంటిటీ తగ్గిపోయి పాలు చిక్కబడే వరకు ఈ విధంగా మరిగించుకోవాలి, కంటిన్యూస్గా కలుపుకుంటూ. ఆ తర్వాత ఈ పాలనేవి ఒకవైపు మరిగేలోపు మరోవైపు ఇంకో పాన్ పెట్టేసుకొని దాంట్లో పావు కప్పు వరకు షుగర్ వేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కారమిల్లాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పటి వరకు ఈ షుగర్ అంతా కూడా ఈ విధంగా బంగారంగా వచ్చే వరకు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి మరుగుతున్నటువంటి పాలలో వేసేసుకోవాలి. కొద్దిగా ఇలా వేసేసుకొని ఉండలు అనేవి ఏం లేకుండా పూర్తిగా పాలలో కరిగే వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరింత దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడి మన పాలకోవా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకొని కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ముద్దలాగా తీసుకున్నామంటే ఎంతో టేస్ట్ అండ్ సాఫ్ట్గా ఉండే అటువంటి పాలకోవా రెడీ అండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హలో అండి, నోట్లో వేస్తే వెనలా కరిగిపోయేటువంటి సూపర్ అండ్ సాఫ్ట్ మిల్క్ మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు వరకు పాలపొడి పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నెయ్యి కరిగించినటువంటిది, అలాగే ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి సగం నెయ్యిని తీసుకొని ఈ పౌడర్లో వేసేసుకొని ఇలా ఉండలేం లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టేసుకుని 2 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకుని షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందులో యాలకుల పౌడర్ కూడా 1/2 స్పూన్ వరకు వేసేసి ఇలా పాకం అనేది కాస్త స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగానే కలిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఈ విధంగా మిగిలిన నెయ్యి అంతా కూడా కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటూ చేసుకోవాలి. ప్రాసెస్ లేదంటే పొంగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మైసూర్ పాక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి వాటర్లో కొద్దిగా వేసేసుకొని ముద్దలా ఫామ్ చేసి ముద్ద కట్టినట్లయితే మనకి మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది. ఆ తర్వాత ఇందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ అంతా లేకుండా క్లియర్ చేసేసుకొని ట్రేలో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఎంతో సాఫ్ట్గా ఉండేటువంటి మిల్క్ మైసూర్ పాక్ రెడీ. మన నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.